Don't get irritated to see this pic in my video. దిస్ ఈజ్ యాజ్ యూజువల్. చేప ఎవరు తెస్తారో వాళ్ళ ఇంట్లో ఇలాగే ఉంటుంది. ఇది నెత్తళ్ళండి. ఇది వేరే ఏదో చేప తెచ్చారు. ఈరోజు సండే కదా, ఇప్పుడు మార్నింగ్ అందరూ నాకు సాయం చేశారు. మా పాప అయితే ఇటు ముగ్గులేసింది. మా బాబు దాని మీద ఏదైనా యాంటీ చేయాలి కదా, వెళ్ళి రైస్ ముక్కలు ఏదో వేసాడని తను చేయడం మానేసింది. అవునా, తను ముగ్గు బాగా వేసింది. మా హస్బెండ్ కొంచెం సాయం చేశారు, కొంచెం క్లీన్ చేశారు. ఫిష్ క్లీన్ చేశారు, కానీ నేను దాంట్లో కొంచెం ఇంకా ఫిష్ చూడండి లోపల ఉంటాయి కదా, అది తీయాలి కదా, తీయలేదు. ఉప్పు పసుపు కారం పసుపుని సాల్ట్ వేసి కడిగేసి నీట్గా చేశాను. మళ్ళీ నేను వెల్కమ్ టు వీనాజ్ కిచెన్ ఫ్యామిలీ వ్లాగ్. స్టార్టింగ్లో అలా చెప్పాలని, ఎందుకంటే చాలామంది అది చూసి కొంచెం ఆఫుల్గా ఫీల్ అవుతారు. సో ఇది చూడండి, ఫ్రై చేశాను ఫిష్. ఎప్పుడు మేము ఫుల్గా అలా ఫ్రై చేయను, హాఫ్ చేస్తాను. కానీ ఈసారి మాత్రం కొంచెం వీడియో బాగా అందరూ చేస్తున్నారు కదా ఇలాగని మేము కూడా ఫుల్గా చేప వేపాను. ఇది చేప వేపిన తర్వాత మా పాప చూస్తుంది అయిందా లేదని, ఎందుకంటే షీ లవ్స్ ఫిష్. ఫ్రై ఫిష్ అయితే చాలా ఇష్టం. ధనియా పత్తా అన్నీ కడిగేసి అన్నీ రెడీ చేసుకున్నాను. రెడీ చేసి వంట కోసం వెళ్ళిపోయాము. మీకు ఈ వీడియోలో ఏం చెప్తున్నానంటే, సబ్స్క్రైబర్ నాది వస్తుంది. ఎందుకు వస్తుంది అలాగా, ఎందుకు అవుతుందో తెలియట్లేదు. ఏ సబ్స్క్రైబర్ అన్సబ్స్క్రైబ్ చేస్తున్నారు తెలియట్లేదు. సో ప్లీజ్ అలా చేయకండి. మీకు అన్సబ్స్క్రైబ్ చేసిన తర్వాత మీకు ఏది దొరుకుతుందండి? ప్లీజ్, ఇప్పుడు 177 అయిందండి, ఇంకా 500 వెళ్ళాలి, 1000 వెళ్ళాలండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి నా వీడియోస్ని. ఇప్పుడు మీకు రైస్ బ్యాగ్ చూపించాను కదా, ఆ రైస్ బ్యాగ్ స్టోరీ ఏంటంటే, ఎప్పుడు కూడా నేను డబల్ ఎప్పుడు తెచ్చుకుంటాను. రైస్ బ్యాగ్ దగ్గరే నేను ఎప్పుడు లాస్ట్ అయిన వరకు చెప్పలేకపోతున్నాను, తెలియట్లేదు. ఇది దేవుడు మాకు శాపం ఇచ్చింది ఏమో తెలియట్లేదు. ఎందుకంటే అన్నం కొంచెం పడేస్తుంటాం మేము, పడేయకూడదు కదా. సో నాకు తెలుసు గాడ్ ఇలాగా కర్స్ చేస్తున్నారు మాకు. ఎప్పుడు లాస్ట్ మూమెంట్లోనే ఆ బ్యాగ్ ఖాళీ అయిపోద్ది, చెప్పలేకపోతున్నాను. ఈరోజు 1/2 kg ఏదో తెచ్చాడు మా బాబు వెళ్ళి, అది రైస్ వండాను. నేను చెప్పింది అది నిజమైతే నేను ఎప్పుడు అలాగ చేయను, ఇంకా రైస్ పడేను. కొంచెం రైస్ మిగిలితే ఏం చేయాలనుకొని నేను తినలేక పడేస్తుంటాను. సో సారీ, అన్నపూర్ణ గాడెస్కి సారీ చెప్తున్నా. చేప చూడండి, బాయిల్ అయిపోయిన తర్వాత ఆ చిన్న చేప కదా అప్పుడు వేయాలి, లేకపోతే అది మొత్తం మ్యాష్ అయిపోద్ది. సర్వింగ్ చూడండి, మా పాప తనే చేసుకుంటుంది. మమ్మీ నాకు వద్దు ఆ చేప అనుకొని. ఈ చేప టేస్టీగా ఉంటుందండి. తనేమో వేపిన చేప తిన్నది పులుసు వేసుకొని, అంతే. ఈ 2 పీస్ తీసుకుంది కదా, అది కూడా వాళ్ళ అన్నయ్యకి తెచ్చుకుంది. ఈ లంచ్ అంతా అయిపోయిన తర్వాత 3 అయిపోయింది. నాకు 3:30 4కి నేనైతే అన్నం తిన్నాను. అవన్నీ చేసిన తర్వాత ఏమో అన్నం తినాలనిపించదు. ఇగో మా పాప ముగ్గులేసిందండి. చెప్పండి ఎలాగుంది? ముగ్గులు కనిపించట్లేదు, ఇప్పుడు ఫ్లవర్ చూపిస్తుంది. వైట్ హిబిస్కస్ అండి, చాలా ఇష్టం మా పాపకి. మా గార్డెన్లో ఉంది. పింక్ ఇది కూడా ఉంది అండి, మీరు షార్ట్లో చూసి ఉంటారు. ఆరెంజ్ కలర్ ఉంది. ఇంకా సంధ్యా పూల్ అండి, ఇది సంధ్యా పూల్ అంటాం మేము హిందీలో. అయితే ఓన్లీ ఈవినింగ్ టైమే ఇది బ్లాసమ్ అవుతుంది. ఇది చూడండి, ఇది ఏ కలర్ అంటే పింక్, ఇంకా చిన్న ఆరెంజ్ కూడా ఉంది దీంట్లో. ఇదిగో చూడండి, పింక్ కలర్ ఎంత బాగుంది. వెదర్ కూడా చాలా బాగుంది. సో మేము బ్యాడ్మింటన్ ఆడుకుంటాం అనుకుంటున్నా. ఇలాగ బ్యాడ్మింటన్ ఆడుకుంటున్నాము.
ఇక్కడ బేల్ చెట్టు ఉంది కదా, సో బేల్పత్తా చెట్టు, సో ఆడలేకపోతున్నాను. నేను అంత ఫాస్ట్గా ఆడట్లేదండి. అది కొంచెం వీడియో అలా చేసింది, కానీ నేను చాలా స్లోయే దీంట్లో. మా పాప అయితే చాలా బాగా ఆడుతుంది. నేను అస్సలు రెడీ అవ్వలేదు, జస్ట్ ఇలాగే మమ్మీ పద అంటే ఇలాగ జస్ట్ ఆడిసా. మా పాప అయితే సూపర్గా ఆడుతుంది. సండే అయితే ఇలాగే వెళ్ళిపోయింది, చిన్న చిన్న ఆటలతో, చిన్న చిన్న పాటలతో. ఈ సండే బాగుంది. ఇంటికి వెళ్తాం అనుకున్నాను, మమ్మీ వాళ్ళ ఇంటికి, కానీ వెళ్ళలేదు. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియోస్.